శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ సాయినాథన్ ఆశీర్వాదాలతో 47వ అధ్యాయంలో ఉన్నామండి. గురుచరిత్ర నిన్న ప్రస్తావన చెప్పుకున్నాం కదండి. ఇవాళ కథారంభం చెప్పుకున్నాం. నామధారకుడు కోరిన ప్రకారము అటుపై కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగాడు. నీవెంతో అదృష్టవంతుడివి కనుకనే ఈ కథ పట్ల ఇంత శ్రద్ధాసక్తులు కలిగాయి. ఈ కథ వినడం వలన పతితులు కూడా పావనులవుతారు. ఒకప్పుడు దీపావళి పండుగనకు ముందు 7 సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధన త్రయోదశి పర్వదినాన్న తమ తమ ఇండ్లకు భిక్షకు ఆహ్వానించాలని గాన్గా అంటే గంధర్వపురము వచ్చారు. ఆ 7 ఆ చుట్టుప్రక్కలున్న 7 గ్రామాలకు పెద్దలు వారి ప్రార్థన విని, స్వామి, ఒకే సమయంలో వీళ్ళందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడము ఎలా సాధ్యము? అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము. కనుక మీలో మీరు సంప్రదించుకుని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడకు రాగలము అన్నారు. అప్పుడు ఆ 7 స్వామి తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు. అంటే మా ఇంటికి రావాలని వాదించుకోవడం జరిగింది. వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేక పోయేసరికి స్వామి నవ్వుతూ, మీరు వాదించుకోవడం ఎందుకు? మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నది కనుక ఆ విషయము మా ఇష్టానికే విడిచిపెట్టండి. ఈరోజు మాకు తోచిన చోటికి మేము వస్తాము అన్నారటండి. అప్పుడు ఆ భక్తులు నమస్కరించి, స్వామి, మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు. కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణం విడుస్తామని శపథం చేశారు. వారిలో పేదవారు, అయ్యా, మేము పేదవాళ్ళమని మమ్ము ఉపేక్షించవద్దు. అలనాడు శ్రీకృష్ణుణ్ణి రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించినా అతని పదవి నెంచక తమనే నమ్ముకున్న నిరుపేదయైన విదురుని ఇంటికే ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా. అలానే మీరు కూడా మా ప్రార్థనను త్రోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు. అప్పుడు స్వామి, మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి. ఆనాడు మాకై మేమే రాగలము, సందేహించవద్దు అని వాగ్దానం చేశారు. ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారోనన్న సందేహముతో ఆ 7 అలాగే నిలబడిపోయారు. అప్పుడు ఆయన ఒక్కొక్కరినే ప్రక్కకు పిలిచి, మేము మీ గ్రామానికే వస్తాము, కానీ ఈ మాట ఇంకెవరికీ చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు. అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తన ఇంటికి రాగలరని తలచి ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ స్వామి ఆ పండుగల నాడు ఏ ఊరో వెళతారని అచ్చడన వారందరికీ తెలిసిపోయింది. గంధర్వపురవాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన్న తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని బ్రతిమాలుకున్నారు. వారితో స్వామి, మేము ఆనాడు ఇక్కడనే ఉంటాము, ఎక్కడకు వెళ్ళం అని మాట ఇచ్చి అందరినీ ఊరడించారటండి. చూసారా? జై గురుదత్త, శ్రీ గురుదత్త. 47వ అధ్యాయంలో ఉన్నామండి. కథ రేపు చెప్పుకుందాం. అంతవరకు సాయిరాం.